తీసుకుంటే 30-40 లక్షలు ఖర్చు అయింది. అదే మీరు ఇక్కడ పెడితే కనుక మాకు సరిపోతుంది కదా, మా బిడ్డలు చదువుకుంటారు కదా, మా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద ఎందుకు లాగేస్తారండి అని అడగాలి కదా. అడగలేకపోతున్నది సమాజం. అప్పుడు ఇక రాజకీయ పార్టీలు చేస్తే వాళ్ళ మీద ఏదో శాపాలు పెట్టేసి వాళ్ళని తిట్టిపడేస్తున్నారు మీడియా. ఇంకోటి ఆ తటస్థులు ఇదివరకు జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఇట్లాంటి వాళ్ళు ఏదో మాట్లాడేవాళ్ళు, వాళ్ళకన్నా వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన ఉపయోగం లేదు, వాళ్ళు మాట్లాడింది కానీ కవరేజ్ చేసేవాళ్ళు కూడా తక్కువయ్యారు, పట్టించుకునేవాళ్ళు తక్కువయ్యారు. వాళ్ళు ఇదివరకు అంత సీరియస్నెస్ లేరు. దెన్ ఏమైపోతుంది సొసైటీ అంటే ఒక రకమైనటువంటి అగాధంలో కూరుకుపోతుంది సొసైటీ. ప్రశ్నించే తత్వాలను తొక్కిపడేయడం, బాధ్యతలు మర్చిపోయే ప్రభుత్వాలు, అహంకారపూరితమైనటువంటి మీడియా, నీచత్వంతో కూడినటువంటి నైతిక విలువలు, దిగజారిపోతున్నటువంటి ప్రమాణాలు, వీటన్నిటి మధ్యన సమాజం చస్తే చచ్చింది బతుకుతే బతికింది అన్నటువంటి స్టేజ్లో మనుషుల్ని చూస్తుంటే మనం ఎడకెళ్ళి బతకాలి అర్థం కావట్లేదు. సార్, వైఎస్ఆర్సీపీ ఇప్పుడు యువ నాయకుల్ని తయారు చేసే కార్యక్రమం ఏమైనా మొదలుపెట్టిందా? తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు యువతకు పిలుపునిస్తున్నారు, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి రావాలి అంటున్నారు. అంటే వైసీపీలో ఉన్న కొరత గమనించి కొత్త పందా కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 100-80% మంది యువతరం. అక్కడ వృద్ధులు 10% కూడా ఉంటారు అడిగితే. ఆ వృద్ధుల్ని సరిగ్గా పట్టించుకునేది కూడా లేదు. పాప బొత్స సత్యనారాయణలు, ఉమారెడ్లు, వీళ్ళు కాకుండా వృద్ధులు ఎవరు ఉన్నారు?